సముద్ర వార్తలు ఎపిసోడ్ నెంబర్ 7కు స్వాగతం. ఇంకా మొదటి న్యూస్ వచ్చేసరికి పంచాయతీ ఎన్నికల్లో అత్త మీద కోడల పోటీ. ఇది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతాల గ్రామానికి చెందినటువంటి ఒక టీడీపీ మద్దతుదారు గతంలో 4 సార్లు గెలిచింది ఈమె అత్తగారు. అయితే అత్త మీద పోటీకి ఫస్ట్ టైము కోడలు వైసీపీ మద్దతుదారుతో పోటీ చేయబోతుంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారు అవడంతో విత్డ్రా చేసుకుంటారు అనుకున్నారు, కానీ విత్డ్రా చేసుకోలేదు. ఇప్పుడు అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ప్రసారానికి దిగారు. ఇప్పుడు ఫిబ్రవరి 9న మొదటి దశ ఎన్నికల్లో ఇక్కడ ఫలితం తేలబోతుంది. వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి అత్త కోడలు పోటీ చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇది ఎలా ఉంటే విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో తోటి కోడళ్ళు ఇద్దరు పోటీకి దిగారనమాట. అయితే అక్కడ బీసీ మహిళకు వచ్చింది రిజర్వేషను. అయితే అక్కడ అన్నదమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళ భార్యలను రంగంలో దింపారు. అయితే తోటి కోడళ్ళు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు అవడంతో ఒకళ్ళు విత్డ్రా చేసుకుంటారని జనాలందరూ అనుకున్నారు. కాకపోతే ఎవరు విత్డ్రా చేసుకోలేదు. ఇద్దరు పోటాపోటీగా ప్రసారం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు కూడా వైసీపీ మద్దతుదారులే. టీడీపీ మద్దతుదారుగా నామినేషన్ వేసినటువంటి వ్యక్తి నామినేషన్ ఉపసంహరించుకుంది. అయితే ఈ తోడు కోడలు ఇద్దరు వైసీపీ మద్దతుతోనే ఇద్దరు వేశారు. ఇద్దరు కూడా ఎవరు విత్డ్రా చేసుకోలేదు. మంచి ప్రసారం కూడా మంచి అమృత ఆర్భాడాలతో నువ్వా నేనా అన్నట్టుగా ప్రసారం జరుగుతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండోనేషియాలో నెత్తుడు వర్షం, నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫొటోస్. ఇంకా ఇండోనేషియాకి చెందిన జంగుకోట్ అనే గ్రామంలో జనరల్కి వర్షం వచ్చింది. వర్షానికి వచ్చిన వరద నీరు జనరల్గా బురద రంగులో ఉండాలి లేదా గోధుమ రంగులో ఉండాలి. కానీ ఆ గ్రామంలో వచ్చినటువంటి వరద నీరు ఎరుపు రంగులో అచ్చం నెత్తురులాగా ఉందన్నమాట. వాటిని కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇక్కడ నెత్తుడు వర్షం వచ్చింది ఇండోనేషియాలో, ఇక యుగాంతం జరగబోతుంది, ఇంకా కలియుగం అంతమైపోతుంది అని చెప్పేసి చాలా పుకార్లు ఎప్పటికే సోషల్ మీడియాలో అలసలు చేస్తున్నాయి. అయితే అక్కడ ఉన్న అధికారులు అసలు ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి వరద ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజంగా నెత్తురా కాదా అని చెప్పేసి వాళ్ళు పరిశోధించగా అక్కడ తెలిసింది ఏంటంటే ఆ గ్రామానికి దగ్గరలో ఒక వస్త్రాలకు రంగులు అద్దేటటువంటి ఒక పరిశ్రమ ఉంది. అయితే ఆ వరద నీరు పరిశ్రమలోకి వెళ్ళటం వల్ల అక్కడ బట్టలకు అద్దేటటువంటి ఈ రంగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నీళ్ళలో కలిసిపోయి ఆ వరద అంతా గ్రామంలోకి వచ్చిందనమాట. సో ఆ రంగులు కలవడం వల్ల ఈ వరద నీరు అనేది ఈ ఎరుపు రంగు, పింక్ రంగు అలా ఉందన్నమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 23 ఏళ్ల కుర్రోడిని పెళ్లి చేసుకున్న 65 ఏళ్ల మహిళ. చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది ఎక్కడ జరిగిందంటే పాకిస్తాన్లో జరిగింది. ఇక్కడ అబ్దుల్లా అనే 23 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు ఫేస్బుక్ ద్వారా హరియానా అని పిలువబడే 65 ఏళ్ళు ఉన్న మహిళతో పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ళిద్దరి మధ్య దాదాపు 42 సంవత్సరాలు వ్యత్యాసం ఉందన్నమాట. సో 42 సంవత్సరాలు హరియానా పెద్దది. అయితే అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది వైరల్గా ఎందుకు మారిందంటే వీళ్ళిద్దరూ వీసా కోసం అప్లై చేయగా ఈ వీసా అనేది తిరస్కరించబడింది అనమాట. ఎందుకంటే అబ్దుల్లాకి ఇంగ్లీష్ రాదు, హరియానా మాత్రం టీచర్ అవడం వల్ల ఆమెకు ఇంగ్లీష్ వచ్చు. సో ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వీళ్ళకి వీసాలు అనేక సార్లు తిరస్కరించబడటంతో ఈ న్యూస్ కాస్త వైరల్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ లియోన్పై కేసు నమోదు. సన్నీ లియోన్ ఏం చేసిందంటే ఒక కార్యక్రమానికి అలాగే 4 ఫంక్షన్లకి అటెండ్ అవుతానని చెప్పేసి 29 లక్షల రూపాయలు పారితోషికం తీసుకొని ఆ ఫంక్షన్లకు కానీ ఆ కార్యక్రమానికి కానీ అటెండ్ అవ్వకుండా డొమ్మా కొట్టేసిందనమాట. దీంతో ఆ బాధితులు ఆమెపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా ఆమెను విచారించగా చెప్పింది ఏంటంటే కొన్ని వేరే పనులు ఉండటం వల్ల ఈ ఫంక్షన్లకి అటెండ్ అవ్వడం కుదరలేదు, అందువల్ల నేను వెళ్ళలేదు అంది. అయితే తను చెప్పేది ఏంటంటే అటెండ్ అవ్వలేదు కరెక్టే, కానీ నేను తీసుకున్న 29 లక్షలు మాత్రం రిటర్న్ ఇవ్వనని చెప్పేసి తెగ కళాఖండిగా చెప్పేస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 106 ఏళ్ళ వయసులో మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేసినటువంటి బామ్మ. ఏమిటి 1 కాదు 2 కాదు, జనరల్గా 60 ఏళ్ళు వస్తేనే వాము అయ్యోనో లేకపోతే కృష్ణారామ అనుకుంటూ మూల ఉండేటటువంటి ముసలి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ముసలావిడ దాదాపు 106 సంవత్సరాల వయసులో తనకి మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. పియానో నేర్చుకుంది. సో 106 ఏళ్ళు వయసు వచ్చినా కానీ తను నేర్చుకున్న మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ ఆల్బమ్స్ని తయారు చేసింది. సో ఇప్పటికే 4 మ్యూజిక్ ఆల్బమ్స్ను విడుదల చేసింది. ఇప్పుడు 5వ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిందనమాట.
సో ఇంత ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉండి మ్యూజిక్ ఆల్బమ్స్ను తయారు చేసి విడుదల చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. నెక్స్ట్ వచ్చేసరికి 2.5 లక్షల జీతం నెలకే వదిలేసి సర్పంచ్ పదవి కోసం, సర్పంచ్ పోటీ కోసం ఊరుకొచ్చాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని సతీష్ బాబు అనే ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి దగ్గర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అయితే గ్రామంలో తను ఉన్నప్పటి నుంచి కొన్ని సమస్యలను, గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ను తన గమనించినట్టు ఉన్నాడు. ఈ జాబ్ ఏదైతే ఉందో 2.5 లక్షల జీతం నెలకి వచ్చేటటువంటి జాబ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఇప్పుడు గ్రామానికి ఏదైనా చేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేశాడు అనమాట. సో చూద్దాం ఏం జరిగిద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి 6 కాళ్లతో పుట్టినటువంటి లేగదోడ. ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో ఒక రైతు ఇంట్లో ఒక దూడ ఏదైతే ఉందో అది 6 కాళ్ళతో జన్మించింది. జనరల్గా 4 కాళ్ళతో జన్మించారు కదా, ఇక్కడ 6 కాళ్ళతో జన్మించేసరికి ఈ విషయం చుట్టుపక్కలకు పాకటంతో జనాలంతా క్యూ కట్టారనమాట ఆ వింతను చూడటానికి. అయితే ఇది 6 కాళ్ళతో పుట్టడం అనేది ఒక వింత విషయంగాను, కలియుగ అంతంలోనే ఎలాంటి విషయాలు జరుగుతాయి అని చెప్పేసి అక్కడ ప్రజలంతా గుసగుసలు ఆడుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆ దూడకు 6 కాళ్ళతో పుట్టినటువంటి దూడకు పూజలు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి థాయిలాండ్కి చెందినటువంటి ఒక జాలరీ, అచాయ్ అనే జాలరీ నత్తగొల్లలు ఏరుకుంటుంటే అతనికి ఒక అరుదైన ముత్యం దొరికింది. ఆ ముత్యం యొక్క విలువ దాదాపు 2.5 కోట్లు. జనరల్గా సముద్రం బీచ్లో ఎప్పుడు నత్తగొల్లలు ఏరుకుంటూ ఉంటారు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. అలానే ఏరుతుంటే ఇతనికి ఒక నత్తగొల్ల దొరికింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కోడిగుడ్డు ఆకారంలోనూ లేకపోతే ఆ నారింజ రంగు ఆకారంలోనూ ఉండేటటువంటి ఒక రౌండ్గా ఉన్నటువంటి ఒక నత్తగొల్ల దొరికింది. అది ఏంటని చెప్పేసి దాని గురించి ఆరా తీసి దాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేయగా తనకు తెలిసింది ఏంటంటే అది మెలో అనే పిలువబడేటటువంటి ఒక అరుదైన ముత్యం అనమాట. ఈ అరుదైన ముత్యాన్ని సముద్రపు నత్తగొల్లలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసుకుంటూ ఉంటాయి. సో ఈ అరుదైన మెలో అనే ముత్యము ఇతనికి దొరకడం వల్ల దాదాపు అది 2.5 కోట్ల ఖరీదు చేస్తుందని చెప్పేసి తెలిసిందనమాట. సో దాంతో ఆ జాలరీ, సముద్రంలో నత్తగొల్లలు ఏరుకునేటటువంటి జాలరీ కోటీశ్వరుడు అయిపోయాడు.